వచ్చింది. ఆ కులం పిచ్చతోనే అభిమానం. చాలా మంది అలాగే. కానీ ఏం చేశారు, అమ్మాయి డ్రైవర్ చేతనే బట్టలు లేకుండా ఫోటోలు తీయించారా, దారుణమైన వీడియోలు తీపిచ్చారు. అది సర్క్యులేట్ చేసి అమ్మాయికి టికెట్ రాకుండా ఆపారు. అప్పుడు నువ్వేం చేయాలి, ఏందిరా ఈ ఫోటోలు ఈ వీడియోలు, మా అమ్మాయిని ఇట్లా పట్టుకుని నువ్వు చేస్తారు లంబడి కొడకలారా అని చెప్పి సినిమాల్లో అయితే కొట్టి హీరో అయ్యావు. నిజ జీవితంలో వచ్చేవాడికి అమ్మాయిని పక్కన పెట్టి సీట్ అవతలడికి ఇచ్చాడు, ఎవడ ఎత్తి ఇచ్చాడు వాళ్ళకి. ప్లస్ అమ్మాయి అరెస్ట్ అయ్యి జైలుకు పోతే పక్కన పడేశారు. అంతే తప్పించి అమ్మాయి చెప్తుందా ఓపెన్ గా, మేము ఇట్లా అన్యాయం జరిగింది, మమ్మల్ని ఇట్లా వెంటబడ్డారు అంటుంది. ఆ డ్రైవర్ వాళ్ళతో సంబంధం అన్నది కూడా ఎస్టాబ్లిష్ చేసి చూపించింది కదా అమ్మాయి. కరెక్ట్, మర్డర్ చేయడం తప్పే, మర్డర్ రిలే చేశారా కాదా అన్నటువంటి కాన్సెప్ట్ కి సంబంధించి పోలీసులు చేసింది కాదు కదా, ఫైనల్ కోర్టులో తేల్చాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడెక్కడో మారుమూల ఎందుకు చెప్తారు, ఇక్కడే పారేయచ్చు కదా, పాతేయచ్చు కదా, అక్కడ దాకా తీసుకెళ్లి సీసీ కెమెరాలు ఉన్న చోట పెడతాము మేము అంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఆయన అక్కడికి రమ్మనమని మాకు ఫోన్ చేశారు, మేము అక్కడికి వెళ్తే మేము సీసీ కెమెరాలు ఉన్న కాబట్టి మేమే చంపామని చెప్తున్నారు అంటున్నారు. నోటీసులు ఇచ్చిన విషయం అన్న వార్తలు వస్తున్నాయి వీళ్ళకి. తర్వాత వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు కదా, రాశారా? బేసిక్ గా అక్కడ ఏంటి అయిపోయింది, నువ్వు కాడు వదిలేస్తే గవర్నమెంట్ ఇది ప్రభుత్వంలో ఉండి, అంతకంటే దారుణం ఇంకోట్లేదు నాకు తెలిసి. మిగతా కేసులన్నీ పక్కన పెట్టండి, ఒక ఆడపిల్ల జీవితంతో క్యారెక్టర్ తో ఆడుకున్నారు అక్కడ, క్యారెక్టర్ తో. పోనీ అదేమి నిజంగా అమ్మాయి ఏ వ్యభిచారో తప్పుడు పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్